చూడడానికి గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణమని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి అన్నారు. వైసీపీ ప్రభుత్వంలోనే 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని, అప్పుడు ఎందుకు ధర్నాలు చేయలేదని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతంలో ప్రతి ఒక్క కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ని ఇచ్చినటువంటి ఘనత సీఎం చంద్రబాబుదని గిడ్డి ఈశ్వరి కొనియాడారు. ప్రజలందరికీ అవగాహన అయ్యింది. నిన్న ఏదైతే మీరు పోరుబాట పెట్టారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా స్థానిక ఎమ్మెల్యే దొంగ అన్నట్టుగా ఉంది. ఎందుకంటే మీ ప్రభుత్వంలో ఏదైతే 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారో అప్పుడు మీకు ధర్నాలు చేయాలనిపించలేదా? అప్పుడు ప్రజల యొక్క బాధ మీకు తెలియలేదా? అంటే ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేసి కూర్చోబెట్టారు కదా, ఇప్పుడు మీకు గుర్తొచ్చింది. మీకులాగా కూటమి ప్రభుత్వం అవమానం చేసేటటువంటి ప్రభుత్వం కాదు, ప్రజా సమస్యల మీద చర్చించేటటువంటి ప్రభుత్వం, ప్రజా సమస్యల్లో భాగస్వామ్యం తీసుకొని ప్రజలకు మంచి చేసేటటువంటి ప్రభుత్వం. అందుకని ఇది మంచి ప్రభుత్వం అయింది. మీకు మీరు ఆపాదించుకొని ఈరోజు ప్రజల్ని మభ్య పెడదామంటే ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఇంకా ఎలాంటి పరిస్థితిలోకి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉందో ఒక్కసారి మీరు తెలుసుకోండి.